అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఒక గంటలో మీ కోరికలు ఏదైనా సరే 3 కోరికలను తీర్చేసే ఒక శక్తివంతమైన మాటని ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా విన్నట్లయితే అన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే మన జీవితం చాలా సంతోషంగా ఉండడానికి మనం ఎన్నో అద్భుతాలనైతే చూస్తూ ఉంటాం. అలానే మన జీవితంలో ఉన్న కోరికలు తీరడానికి ఎంతోమంది ఎన్నో కూడా చేస్తూ ఉంటారన్నమాట. మరి మన జీవితం సంతోషంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన కోరికలన్నీ తీర్చుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేయాలి? ఎలాంటి మాటలు వినాలి? అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోతో క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసినట్లయితే మీకు ప్రతి విషయం కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఒక కోరిక తీరడానికి ఎంతో చేస్తూ ఉంటామన్నమాట. లైక్ కొన్ని పనులు కానీ, లేదంటే మనం ఏం చేస్తుంటారంటే మనలో కొంతమంది చేసే తప్పులు ఏంటి అంటే, ఎవరైనా ఏదైనా ఒకటి చెప్పారు అనగానే వెంటనే నమ్మేస్తారనమాట. అది చెప్పి అదే నిజమేనేమో, ఇలా చేస్తేనే సక్సెస్ వస్తుందేమో అని చెప్పి అదే దారిలో కూడా వెళ్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయొద్దండి. ఎందుకు అనంటే, ఎవరైనా ఏదైనా చెప్పారంటే నమ్మడం తప్పు కాదండి. అది ఒకసారి వినండి. విని మీకు మీరు సొంత ఆలోచనలు తీసుకోవాలన్నమాట. అలా కాకుండా వాళ్ళు చెప్పిందే నిజమనుకొని అదే దారిలో వెళ్ళడం అది మీ మూర్ఖత్వం అవుతుంది. అలా ఎప్పుడూ కూడా చేయొద్దండి. ఏదైనా సరే మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి ఆ దారిలో వెళ్ళిపోవడం ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి మీరే ఆలోచించండి అనమాట. అలా కాకుండా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని జాగ్రత్తగా ప్రతి విషయం కూడా మీరు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా లేదు, వాళ్ళు నాకు అది చెప్పారు ఇది చెప్పారు అని చెప్పి మీరు ఇలానే మీ జీవితాన్ని ఇతరుల వెంట చేసుకున్నారు అంటే వాళ్ళు మీరు వాళ్ళకిచ్చే ఒక నమ్మకాన్ని వాళ్ళు ఒక ఛాన్స్గా తీసుకొని మిమ్మల్ని ఇంకా ఇంకా కిందకి తొక్కేస్తారనమాట. కాబట్టి అలాంటి ఛాన్స్ ఎప్పుడు మనం ఒకరికి ఇవ్వకూడదండి. ఎంత కష్టమైనా నష్టమైనా సరే మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి. అలా కాకుండా ప్రతిసారి కూడా ఇతరుల సాయం పొందారు అంటే 1, 2 సార్లు అయితే ఖచ్చితంగా ఎవరైనా సరే చేస్తారు. అదే పనిగా వాళ్ళపైకి వెళ్తూ ఉంటే వాళ్ళు ఏం చెప్తారంటే, వీళ్ళు నేను లేకుండా ఏ పని కూడా చేయలేరు, నా మీదే ఆధారపడుతుంటారని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది వీళ్ళకి ఒకసారి సాయం చేయడమే ఎక్కువ, మళ్ళీ పదే పదేగా వస్తున్నారని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా ఎవరికి మైండ్ సెట్కి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజమే కదండి. కాబట్టి మన కోరికలు తీర్చుకోవడానికి, మన సమస్యలను తీర్చుకోవడానికి మనం ఒకరి మీద ఆధారపడకుండా కేవలం మన మీద మనమే ఆధారపడాలి. మన సమస్యలను, కష్టాలను, కోరికలను అన్నిటినీ మనం తీర్చుకోవడానికి ఎంత కష్టపడాలో అంత కష్టం పడండి. తప్పకుండా ఫలితం అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా లేదు నాకు వాళ్ళేదో చేస్తారు, వీళ్ళేదో చేస్తారు అని చెప్పి భయపడుతూ మీరు ఆగితే అలా అక్కడే ఉండి కూర్చుంటే మాత్రం ఏది కూడా జరగదన్నమాట. కాబట్టి నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆ భగవంతుడు మనకు హెల్ప్ చేస్తాడు. మనం ఎన్నిసార్లు సాయం అడిగినా, ఎన్నిసార్లు కోరికలు తీర్చమని అడిగినా మనల్ని విసుక్కుని ఒకే ఒక వ్యక్తి ఆ భగవంతుడు అన్నమాట. ఎన్నిసార్లైనా సరే అసూయ పడకుండా, ఈర్ష్య పడకుండా మనకి చేస్తూనే ఉంటారు. ఒకవేళ మనకి మనుషులు అవును వీళ్ళు నాకు నమ్మిన సాయం చేశారు అని చెప్పి అనుకున్నా, వాళ్ళు చేసిన సాయంలో మీరు సక్సెస్ సాధించినా సరే చూసి ఓర్చుకోలేరనమాట. ఇది నేను చేయడం వల్లే వాళ్ళు బాగుపడ్డారు అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది వీడికి అనవసరంగా సాయం చేశాను, చేయడం వల్ల ఇంత ఎత్తున ఎదిగాడు అని చెప్పి కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉంటారు. నిజమే కదండి. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళలో 99% మంది ఇలానే ఉన్నారన్నమాట. ఇది నేను 100% చెప్పగలను. మీలో కొంతమందికి ఇది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఇది ఎవ్వరూ నమ్మలేని ఫ్యాక్ట్ అన్నమాట. ఇది ఎవరు నమ్మలేరు కూడా. కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. ఎందుకంటే నమ్మిన వాళ్ళకి ఒక అనుభవం అనేది ఏదో ఒకటి వచ్చే తీరుతుంది. నమ్మలేని వాళ్ళకి ఇంకా అనుభవం రాకపోయి ఉండొచ్చు, కానీ తప్పకుండా వస్తుంది. అంత దూరం మీరు తెచ్చుకోకూడదని నేను ముందుగా మీకు ఒక చిన్న హింట్ అయితే ఇస్తున్నాను అనమాట. మరి మన కోరికలను తీర్చేసి ఆ శక్తివంతమైన మాట ఏంటి అంటే, ఇది ఒక స్విచ్ వర్డ్ అండి. ఈ స్విచ్ వర్డ్ని నమ్మి నమ్మకంతో చెప్పుకోండి అనమాట. అసలు ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ మాట ఏంటి అంటే సెలెస్టియల్, 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 CELESTIAL, సెలెస్టియల్. ఇది ఫ్రెండ్స్ ఈ స్విచ్ వర్డ్. ఇది మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు, కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ స్విచ్ వర్డ్స్ అన్నప్పుడు ఇంగ్లీష్లోనే రాసుకోవాలి. ఇది కంపల్సరీ. దీనికంటూ నియమాలు, నిబంధనలు ఏమీ లేవు. పూజలు, పరిహారాలు ఏవి కూడా లేవన్నమాట. మీరు పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే చెప్పేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే రాసుకోవాలంటే రాసుకోవచ్చు. నమ్మకంతోనే చేయాలి. నమ్మకం లేకపోతే అసలు దీని జోలికి కూడా వెళ్ళొద్దన్నమాట. నేను ప్రతి వీడియోలో చెప్పేది కూడా ఇదేనండి. నమ్మకం ఉన్నవాళ్ళు ఏదైనా సరే ట్రై చేయండి. అప్పుడే ఫలితం కొద్దో గొప్ప ఫలితమైనా వస్తుంది. నమ్మకం లేకుండా చేస్తే మీరు ఎంత చేసినా అది దండగే అన్నమాట. కాబట్టి నమ్మి నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ స్విచ్ వర్డ్ని మరీ ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో చెప్పుకుంటే ఇంకా చాలా బెస్ట్. లేదంటే రాత్రి 9 పైన కానీ అట్లా చెప్పుకున్నా ఇంకా మంచిది. లేదు మాకు మధ్యాహ్నం అట్లా కుదరదు అంటే నిశ్చింతగా చెప్పుకోవచ్చు. నేను బెస్ట్ రిజల్ట్ కోసం చెప్తున్నాను. బ్రహ్మముహూర్తంలో చెప్తే ఇంకా చాలా మంచిదన్నమాట.
జస్ట్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.